9th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ గానే వాली चिड़िया అంటే పాట పాడే పక్షి అన్నమాట ఇది. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व था. उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు మంచి అందమైన భవనం ఉంటుంది, రాజమహల్ ఉంటుంది అనమాట. అదంటే అతనికి చాలా గర్వం, అది నాకే ఉందని చాలా గర్వంగా చెప్పుకునేవాడు అనమాట. అయితే ఈ మహల్ని, ఈ రాజమహల్ని చూడడానికి సంసార్ అంటే ప్రపంచం నుంచి అందరూ వచ్చి చూస్తుండేవాళ్ళు యాత్రికులు. నెక్స్ట్ ఈ మహల్ గురించి అందరూ బుక్కులు రాశారనమాట, పుస్తకంలో కూడా రాశారు. ఈ మహల్తో పాటు ఒక పక్షి గురించి రాసిరు, అది పాటలు పాడే పక్షి అన్నమాట. ఇది రాజమహల్కి కొద్ది దూరంలో ఉన్న అడవిలో ఉంటుందన్నమాట. ఇది పాటలు చాలా బాగా పాడుతుంది. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. राजा ने उस चिड़िया को देखना चाहा और अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ, मैं उसका गाना सुनना चाहता हूँ. ఓకే, యాక్చువల్గా ఇలాంటి పాటలు పాడే పక్షి ఉందన్న విషయం ఆ మహారాజుకు కూడా తెలియదు అనమాట. ఈ యాత్రికులు రాసిన పుస్తకం చదివినప్పుడు ఇతను తెలిసింది, ఓహో నా రాజమహల్ పక్కనే ఒక పాటలు పాడే పక్షి ఉందా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ సైనికులను అంటే సేవకులను పిలిచిండు. వెళ్ళి ఆ పాటలు పాడే పక్షిని తొందరగా తీసుకురండి, నేను దాని పాటలు వినాలి ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్ చేసిండు అనమాట మహారాజు. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. ओह वह कितने सुंदर स्वर में गाती है. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. ఓకే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహారాజు ఆ పక్షి పాటలు వినలేదు, ఆ పక్షి గురించి కూడా వినలేదు. అంతేకాకుండా ఆ సేవకులు కూడా ఆ పక్షి గురించి వినలేదన్నమాట. ఆ దర్బార్లో, ఆ రాజదర్బార్లో ఎవ్వరు కూడా దాని గురించి తెలియదన్నమాట, ఎవరికి కూడా తెలియదు ఆ పక్షి గురించి. అయితే ఆ పక్షిని వెతుకుతూ ఒక అడవిలోకి పోయారు. ఒక అడవిలోకి పోయి అక్కడ వెతకడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అడిగారనమాట, ఈ పక్షి గురించి నీకు తెలుసా అని అడిగారు. అయితే ఆ పక్షి గురించి వినగానే ఆమె ముఖం బాగా వెలిగిపోయింది. నాకు తెలుసు, ఆ పక్షి గురించి నాకు తెలుసు, అది ఎంత బాగా పాట పాడుతుందంటే ప్రతిరోజు నేను పని పూర్తి చేసుకొని వెళ్తుంటే ఆ పక్షి పాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆ పాటలు వింటుంటే నేను ఆ రోజు పడ్డ శ్రమ అంతా నాకు దూరం అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందనమాట. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. ఓకే, సైనికులు అడగడం వల్ల ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ చిడియాని పిలిచింది.
ఓ అందమైన పక్షి, నీకోసం సైనికులు వచ్చిర్రు, నీ పాటను మహారాజు వినాలనుకుంటున్నారు, నువ్వు వినిపిస్తావా అని చెప్పేసి అడిగిందనమాట. అప్పుడు ఆ బర్డ్ అన్నది, ఆ పక్షి అన్నది, ఓకే, నా పాట ఇక్కడ పనిచేస్తున్న రైతుల కోసము, ఈ పొలాలలో పనిచేసే వాళ్ళ కోసము, నిజానికైతే ఓకే, మహారాజు అడుగుతుండు కాబట్టి మహారాజు కూడా నా పాట కంపల్సరీగా వినిపిస్తా అని చెప్పేసి అన్నది. అగ్లే దిన్ దర్బార్ లగా హువా తా, లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ थे, तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपनी मधुर आवाज़ में गाने लगी. ఓకే, ఆ నెక్స్ట్ డే అందరూ రాజదర్బార్లో కూర్చొని ఉన్నారు, ప్రతి ఒక్కరు మహారాజుతో సహా. ఓకే, అక్కడికి ఒక పక్షి వచ్చింది, అక్కడ వాలిపోయి తన మధురమైన కంఠంతో పాట పాడడం స్టార్ట్ చేసిందనమాట. ఓకే, उसका गाना सुनकर सभी मुग्ध हो गए, राजा की आंखों में तो खुशी के आंसू आ गए. वे बोले, प्यारी चिड़िया, तुम यहीं हमारे पास रहो, जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूँगी, मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं, चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. जिस किसी चीज़ की वहाँ इच्छा करती, राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. ఆ పక్షి పాట విని అందరూ మంత్రముగ్ధులై చూస్తున్నారనమాట. ఇంకా మహారాజు కళ్ళల్లో అయితే ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు మహారాజు అన్నాడు, ప్యారీ చిడియా, నా ప్రియమైన పక్షి, నువ్వు ఇక్కడే ఉండిపో, నీకు ఏం కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు పక్షి అన్నది, మహారాజా, మీరు అడిగితే నేను ఇక్కడే ఉండిపోతా, ఎందుకంటే మీరు నా పాట విని ఆనందంతో ఆనంద బాష్పాలు కార్చిర్రు అని చెప్పేసి అంటదనమాట. అయితే ఆ పక్షిని అక్కడే ఉంచుతారు. ఆ పక్షి కోసం ఒక బంగారు పంజరం తయారు చేస్తారనమాట. అందులో దాన్ని ఉంచుతారు, దానికి ఏది కావాలంటే అది ఇస్తారు. ఆ పక్షి పాట మొత్తం ఆ రాజ్యం మొత్తం మారుమోగిందనమాట. నెక్స్ట్ చూద్దాం. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. उन सब से मिलने वह खेतों की ओर निकल पड़ी. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सभी सोचने लगे कि राजा को कैसे बचा ले. ఒకరోజు ఆ పక్షికి పొలాలలో పనిచేసే రైతులు గుర్తొచ్చారనమాట. ఆ రైతులను చూడడానికి అది వెళ్ళింది. ఆ పక్షి కనబడకపోయేసరికి మహారాజుకు చాలా బాధ కలిగింది. ఆ బాధతో పాటు అతను అస్వస్థతకు గురయ్యాడు. అంటే అతనికి ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వచ్చి మంచాన పడ్డాడు. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చాలా బాధపడసాగారు. ఈ మహారాజు ఎప్పుడు కోలుకుంటారు అని చెప్పేసి వాళ్ళు తమ బాధను వ్యక్తం చేశారనమాట. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनवाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाए. तभी उन्हें मधुर संगीत सुनाई दिया. वे सब आवाज की ओर देखने लगी. चिड़िया अपनी मधुर आवाज में गा रही थी. यह देखते ही सबकी जान में जान आ गई. అయితే ఒకరోజు మహారాజు ఇంకా చాలా దీనస్థితికి వెళ్ళిపోయాడు అనమాట. చాలా అతని ఆరోగ్యం చాలా పాడైపోయింది. అయితే అప్పుడు నేను పాట వినాలి, ఆ పక్షిని ఎలాగైనా తీసుకురండి అని చెప్పిండు అనమాట. ఆ పక్షిని ఎలా తీసుకురావాలో ఆ సైనికులకు అర్థం కాలేదు. అయితే అప్పుడే ఆ పక్షి తన మధురమైన కంఠంతో పాడడం స్టార్ట్ చేసింది. ఓకే, ఆ పాట వినగానే మహారాజుకి తన ప్రాణం లేచినట్టు అయింది. అందరూ అక్కడ ఆనందంతో చూడసాగారు. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती. धीरे धीरे राजा स्वस्थ हो गए. वे चिड़िया से बोले, प्यारी चिड़िया, मेरे पास लौट आओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूँगा.
चिड़िया बोली, नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है। मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊंगी। चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला। राजा ने कहा, वाह, तुम महान हो चिड़िया, तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता? चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे సుఖదాత और అన్నదాత है। అయితే ఆ పక్షి మాటలు విన్న మహారాజు చాలా ఆనందపడ్డాడు. ఆహా, నువ్వు రైతుల కోసం ఎంత ఆలోచిస్తున్నావు, ఆ రైతుల కోసం రాజమహల్లో ఉన్న సుఖాలన్నీ కూడా వదిలేసుకున్నావు అని చెప్పేసి చాలా సంతోషించిండు. నువ్వు రైతుల కోసం ఇంత చేస్తున్నావంటే నేనెందుకు చేయకూడదు అని మహారాజు అన్నాడు. అప్పుడు ఆ పక్షి అన్నది, మహారాజా, ఎందుకు చేయలేము, నువ్వు కూడా చేయగలవు, ఎందుకంటే ఆ రైతులు అనేవాళ్ళు మన కోసం తమ సుఖాలని త్యాగం చేస్తారు, వాళ్ళు మనకు అన్నదాతలు అని చెప్పేసి ఆ పక్షి అన్నది. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ.